హాయ్ హలో అందరికీ. రోటీస్లోకి, రైస్లోకి, బిర్యానీలోకి అదిరిపోయే రుచితోటి డిఫరెంట్ స్టైల్ చికెన్ కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు. అలాగే ఉసిరికాయలు ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఉసిరికాయలతో రకరకాల రెసిపీలు చేసుకోవచ్చు. నేనైతే ఉసిరికాయ కారం కోసం కట్ చేస్తున్నాను. ఉసిరికాయ కారం ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ నేను మ్యారినేట్ చేశానండి. ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేశాను. ఇంక ఏమీ వేయలేదు. బాండి పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేయక్కర్లేదండి. నేనైతే ఒక 3 స్పూన్లు అయితే వేసాను. చిన్న గిన్నెతో అయితే 2 గిన్నెలు వేసానండి. దానిలోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, స్టార్ ఫ్లవర్ వేసాను. తర్వాత కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం చూసుకుని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. లేకపోతే స్టీల్ కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. మనం స్టీల్ బాండీలు ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. దీనిలోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని కలుపుకోండి. తొందరగా ఫాస్ట్గా మగ్గుతాయండి ఉల్లి ముక్కలు. ఇలా మనం కొంచెం కనుక ఉప్పు అలాగే పసుపు వేసుకుంటే. తర్వాత నేను మా కుండీలో పెంచుకున్న పుదీనా అయితే తీసుకొచ్చానండి కట్ చేసుకుని. ఇవి ఆకులు చక్కగా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉంది. అప్పటికప్పుడు కోసుకొని మనం వంటల్లో వేసుకుంటే ఎంత బావుంటుందో కదండీ! మనం నిలవ పెట్టుకుని డబ్బాల్లో అలా ఉంటే కన్నా కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుందండి. మీరు కూడా కుండీలో ఎప్పుడైనా పుదీనా తెచ్చుకున్నప్పుడు వాటికి స్టెమ్స్‌కి వేర్లు ఉంటాయి కదా! ఆ వేర్లు ఉన్న వాటిని నాటుకోండి. చక్కగా బాల్కనీలో కూడా చాలా బాగా పెరుగుతుంది. మనకి 2, 3 కుండీలు కనుక పెట్టుకున్నామంటే మనం చట్నీ కూడా చేసుకోవచ్చండి. అంత బావుంటుంది. పుదీనా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం స్టీల్ బాండీలో వండేటప్పుడు సిమ్‌లో పెట్టుకోండండి. లేకపోతే స్టీల్ బాండీలు నల్లబడిపోతాయి. అలాగే పాడైపోతాయండి. నేనైతే ట్రిప్లై వాడుతున్నానండి. అన్నీ మార్చేశాను. అల్యూమినియం అన్నీ మార్చేశాను. ట్రిప్లై అన్నీ తీసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా మార్చేసి అన్నీ కూడా ఒక్కొక్కటిగా కొనుక్కుంటున్నానండి. సిమ్‌లో పెట్టుకుని వేయించుకుంటే మనకి ఈ స్టీల్ వాటికి, ట్రిప్లై వాటికి మనకి చాలా లైఫ్ ఉంటుందండి. ఎక్కువ రోజులొస్తాయి. పాడవకుండా ఉంటాయన్నమాట. లేదు మాడిపోతే నల్లగా అయిపోతాయి. అంత అందంగా కనిపించవు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం కలుపుకుంటూ వేయించుకుంటే మాడదు. అలా ఒక 2 నిమిషాలు వదిలేసామంటే మాత్రం నల్లగా మాడిపోతుందండి. ఎందుకంటే మనకి ఎక్కువ హీట్ అనేది వచ్చేస్తుంది ఈ బాండీలకి. అందుకని జాగ్రత్తగా చూసుకొని వండుకుంటే మాత్రం చాలా మంచిదండి. అల్యూమినియం వాడేవాళ్ళు కొంచెం వీలైనంత వరకు మీ అవకాశం ఉన్నంత వరకు కొన్ని మార్చుకొని ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే హెల్త్‌కి మంచిది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి వీటిలో వండిన దగ్గర నుంచి. మనకి నాన్ స్టిక్ కన్నా, అల్యూమినియం కన్నా కూడా ఇలా స్టీల్ వాటిలో కానీ అలాగే లేతే క్యాస్ట్ ఐరన్ కూడా వాడుకున్నా కూడా చాలా బావుంటుందండి. కాకపోతే క్యాస్ట్ ఐరన్ ఏంటంటే మనకి ఫ్రై మాత్రమే చేసుకోవడానికి వీలుంటుంది. టొమాటో కానీ, మనం చింతపండు కానీ వేసి వాటిల్లో కర్రీస్ అనేది చేయకూడదు. చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మొత్తం చికెన్ అంతా కూడా బాగా వేగే వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఇది మూత పెట్టేసి మగ్గేసరికి నేను ఇలా ఉసిరికాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఉసిరికారం చేయడానికి. ఉసిరికారం చాలా బావుంటుందండి. చలికాలం ఉసిరికారం ఇలా వేసుకొని 2 ముద్దల్లో గనక ఫస్ట్ తిన్నామంటే దానికి మనకి ఆకలి ఎక్కువ పుడుతుంది. ఆకలి లేని వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చలికాలం చాలా మంచిదండి ఉసిరికాయ కారం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి చికెన్‌లో మూత పెట్టేసాం కదా! చికెన్‌లోకి వాటర్ అంతా కూడా వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అండి సారీ. పచ్చి కొబ్బరి పేస్ట్ ఇది. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా, యమ్మీగా డిఫరెంట్ స్టైల్‌లో మనం చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాము. పుదీనా, పచ్చి కొబ్బరి ఫ్లేవర్ బాగా వచ్చేటట్టుగా వేసుకుంటే గనక అది మనకి చాలా రిచ్ టేస్ట్ వస్తుంది. చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు కానీ, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలోకి చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి కొంచెం వేగిన తర్వాత చికెన్ మసాలాని వేసుకోవాలి. చక్కగా తొందరగా మనకి ఫాస్ట్‌గా అయిపోతుందండి. చికెన్ ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. తర్వాత
ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి ఎక్కువసేపు ఉంటే గనుక ఒక 2 గంటలు అలా ఉంటే గనక చికెన్ కూడా తొందరగా సాఫ్ట్ అవుతుందండి. డైరెక్ట్‌గా మనం పచ్చి చికెన్ వేసేసి అది ఉప్పు, కారం లోపలికెళ్ళదండి తినడానికి. ఇలా కొంచెం సేపు మనం ఒక అరగంట మ్యారినేట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు టైం ఉంటే గనక ఒక 2, 3 అవర్స్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక మనకు ముక్క తొందరగా సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. ఆ పక్కనైతే నేను రైస్ పెట్టేశానండి కుక్కర్‌లోకి. లాస్ట్‌కి కొంచెం ఒక స్పూన్ నెయ్యయితే వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు బటర్ కూడా వేసుకోవచ్చండి. బటర్ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే డిఫరెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.